హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రామిసెస్. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చిందంటే చాలా మంది కూడా వాగ్దానం ఏమిస్తారు, దేవుడు నాకు వాగ్దానం ఏమిస్తున్నాడు అని చాలా ఏగరగా వాళ్ళు వెయిట్ చేస్తారు. చాలా మంది ప్రార్థన పూర్వకంగా, విశ్వాసంతో, కార్డు రూపంగా, వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళు వాగ్దానం పొందుకుంటారు. ఓకే, అయితే ఈరోజు ఈ అంశం మీ దగ్గర తీసుకువస్తున్నాను. వాగ్దానాలు చెబుతున్న వారు, వాగ్దానాలు స్టేటస్ పెడుతున్న వారు, వాగ్దానాలు చేస్తున్న వారు, ఆ వాగ్దాన నెరవేర్పు ఎలా జరుగుతుంది, వాగ్దాన నెరవేర్పు మీద ఆలోచన చేయగలుగుతున్నారా? అలాగా వాగ్దానం ఎలా నెరవేర్చబడిందనే అంశాన్ని కొన్ని సాక్ష్యాలు మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం దేవుని శక్తి భూమి మీద రుజువు చేయబడుట. హల్లెలూయా. మరి దీనికి సంబంధించిన వాగ్దానాలు లేకపోతే దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఎలా వచ్చాయో ఏవచ్చాయో ఇప్పుడు మనం చూద్దామా? ప్రైజ్ ది లార్డ్. నా పేరు విస్య. నేను ఇంటర్ చదువుతున్న సమయంలో 2 years నా సబ్జెక్ట్స్ ఆగిపోయినాయి. సో అప్పుడు అనేక మంది నిరాశకరమైన మాటలు మాట్లాడినప్పటికీ దేవుడు సంఘంకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే దేవుని శక్తి రుజువుపరుస్తారని వాగ్దానంతో దేవుడు నాతో మాట్లాడారు. అది బలంగా పట్టుకుని నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంతో ఉండేదాన్ని. సో అలాగే అద్భుత రీతిగా దేవుడు నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. అలాగే నాకు డిగ్రీలో మంచి సీట్ ఇవ్వడం జరిగింది. ఇలాగా దేవుని శక్తి నా జీవితంలో రుజువుపరచబడింది. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఆశ్రిత. నాతో పాటు నా కాలేజ్లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ముస్లిం ఉండేది. మా ఇద్దరి మధ్య కూడా ఎప్పుడు ముస్లిం రిలీజన్ అలాగే క్రిస్టియన్ రిలీజన్ క్రాషెస్ వస్తూ ఉండేవి. అయితే ఒకానొక సమయంలో నేను ప్రెజెంటేషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు నేను ప్రార్థనా పూర్వకంగా దేవుని శక్తిని రుజువుపరచాలని చెప్పి నేను ప్రార్థన చేసుకొని సిద్ధపడి నేను అక్కడికి వెళ్ళి ప్రెజెంటేషన్ పర్ఫామ్ ఇచ్చాను. ఎండ్ ఆఫ్ ద డేలో తను అనేక మంది మధ్యలో నిజముగా జీసస్ని నువ్వు నమ్ముకోవడం వల్ల ఆయన నీకు నాలెడ్జ్ ఇచ్చారని చెప్పి అందరి మధ్యలో తను ఒప్పుకుంది. దీన్ని బట్టి దేవుని శక్తి నా జీవితంలో రుజువుపరచబడింది. ప్రైజ్ ది లార్డ్. నా పేరు క్రాంతి. దేవుడి శక్తి నా జీవితంలో ఎలా రుజువుపరచబడిందంటే, నా స్నేహితురాలు జాబ్ ఇంటర్వ్యూలో 150,000 కడితే కానీ ఉద్యోగం ఇవ్వనన్న పరిస్థితిలో ఆమెకు నేను ప్రార్థన చేసి దేవుని శక్తి నీ జీవితంలో రుజువుపడుతుందని చెప్పగానే ఏ ధనము కట్టకుండా ఆమెకి ఉద్యోగం రావడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే నా సీనియర్ లవ్ మ్యాటర్లో ఇబ్బంది పడుతూ ఆ అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ సూసైడ్ కేసు ఈమె మీద పడడంతో ఈమె చాలా కృంగిపోయి ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో ఈమె కూడా సూసైడ్ చేసుకుందామన్న పరిస్థితిలో ఆ విషయం నా దగ్గరికి రాగానే నేను ఆమెకు చెప్పి దేవుడి శక్తి నీ జీవితంలో రుజువు పడుతుందని చెప్పగానే ఏ కేసు లేకుండా ఏ ధనము కట్టకుండా ఆ యొక్క పరిస్థితి నుంచి ఆమెను బయటకు రావడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు రాజశేఖర్. నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నా సాక్ష్యం ఏమిటంటే, ట్రాన్స్ఫర్స్ విషయంలో నేను చాలా ఆందోళన పడ్డాను. ఎందుకంటే నాకు ఉన్నటువంటి పాయింట్స్ని బట్టి గతంలో నేను పనిచేస్తున్న స్కూల్ కంటే ఇప్పుడు చాలా దూరంగా పనిచేయాల్సి ఉంది. అయితే దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని మరి సేవకులతో నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు, నేను కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు తన శక్తిని అద్భుతంగా రుజువు చేశాడు. ఎలా అంటే, నాకు ప్రస్తుతం వచ్చినటువంటి ఈ ట్రాన్స్ఫర్లో స్కూల్ ఏదైతే ఉందో, అనేక మంది అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంత దగ్గరగా నీకు స్కూల్ ఎలా వచ్చింది అని అనేక మందిని ఆశ్చర్యపరిచేలాగా ప్రభు అద్భుత కార్యం జరిగించారు. సో నా పెద్ద కుమార్తె విషయంలో కూడా ప్రభు అద్భుతమైన కార్యం జరిగించింది. ఏంటంటే, మరి తన జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అనేక మంది సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా వాగ్దానం చేసింది ఏంటంటే, మేము చూసుకుంటాం, నీకేం పర్వాలేదు, ఖచ్చితంగా మేము జాబు వేయించగలమని చెప్పారు. కానీ వాళ్ళు అద్భుతం ఏంటంటే, ప్రభు మనుషుల సహాయం ఏమాత్రం లేకుండా కంపెనీ నుంచి తనకి నేరుగా ఆ ఫోన్ కాల్ రావడము, తనకు తానే అటెండ్ అవ్వడము, ప్రభు అద్భుతంగా భూమి మీద తన శక్తిని రుజువుపరిచే సంవత్సరం ఏదైతే ఉందో అది ప్రార్థన ద్వారా జరిగించి గొప్ప కార్యం మా జీవితంలో జరిగించారు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతాం. దేవుని నామం అందరికీ నా వందనాలు. ఈ సంవత్సరం మా సంఘానికి ఇచ్చిన వాగ్దానం భూమి మీద దేవుని శక్తిని రుజువుపరిచే సంవత్సరంగా వాగ్దానం ఇచ్చారు. మరి అలాగే నా జీవితంలో ఆ వాగ్దానం ఎలా నెరవేరిందంటే, ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆల్ ఇండియా పరిచర్య గురించి పాస్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. ఆ పరిచర్యలో నన్ను ఎంతగానో దేవుడు వాడుకున్నాడు. అలాగే లడఖ్ అనే ప్రాంతంలో పరిచర్య నిమిత్తం వెళ్ళినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది నాకు రావడం జరిగింది. కానీ దేవుడు ఆ విషయంలో కూడా నన్ను జయించడానికి ఎంతో సహాయం చేశారు. ఈ రీతిలో దేవుడి శక్తిని ఇచ్చిన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చారు. నా పేరు హెప్సిబా. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో ఎలా నెరవేరింది అంటే,
దేవుని మహాకృప ద్వారా నాకు ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మంచి ఉద్యోగం దయచేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మేడం ద్వారా నేను గొప్ప సాక్ష్యం విన్నాను. నేను వెళ్ళిన వెంటనే ఆవిడ దేవుడు నేను నా కోసమే పంపించాడని చెప్పి గొప్ప సాక్ష్యం నాకు విడుదల చేశారు. అలాగే నేను స్టూడెంట్స్ మధ్యలో, అనేక మంది టీచర్స్ మధ్యలో కూడా నేను సాక్షిగా నిలబడడానికి దేవుడు నాకు ఎంతగానో కృప చూపిస్తున్నారు. ప్రైజ్ లార్డ్. నా పేరు వాణి. నాకు ఒక చిన్న వ్యాపారం ఉన్నది. ఆ వ్యాపారంలో అధికారుల నుంచి చాలా ఆటంకాలు అయితే వచ్చినాయి. అప్పుడు సంఘ వాగ్దానం వ్యక్తి నేను ప్రార్థన చేసినప్పుడు ఏ అధికారులు అయితే నన్ను వద్దు అక్కడ తీసేయి అన్నారో అదే అధికారులు మళ్ళీ నాకు అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారండి. అంతేకాదు లైసెన్స్ కూడా ఇచ్చారండి. ఈ విధంగా దేవుని శక్తి నా పట్ల రుజువుపరచబడింది. దేవుని నామానికి వందనాలు. నా పేరు వీరలక్ష్మి. మాది కాకినాడ. నా భర్త రాజమండ్రిలో వర్క్కి వెళ్తుండగా సడన్గా స్ట్రోక్ వచ్చింది. అక్కడి నుంచి మరి అక్కడ ఎవరు లేరు. అక్కడి నుంచి ఇక్కడికి దేవుడు మార్గం తెరిచి మరి ఇక్కడ దాకా రావడం జరిగింది. మేము వెంటనే మరి అపోలోకి తీసుకువెళ్ళడం జరిగింది. అప్పుడు మరి హాస్పిటల్లో డాక్టర్ గారు చూసి మరి వెంటనే 2 స్టంట్లు వేయాలమ్మా, ఎడమ వైపు కుడి వైపు కూడా బ్లాక్ అయిపోయిందని చెప్పారు. మరి వెంటనే దేవుడు మరి మార్గం తెరిచి మరి నా భర్తకి 2 స్టంట్లు అంటే ఆరోగ్యశ్రీ పెట్టాలన్నారు. ఆరోగ్యశ్రీ అవింది కానీ అవదనిస్తే అన్నారు. కానీ మళ్ళీ దేవుడు అద్భుతంగా మార్గం తెరిచి మరి దేవుడి శక్తి మా జీవితంలో రుజువు చేసి మరి అద్భుతంగా మరి వాళ్ళ 2 స్టంట్లు వేయడానికి దేవుడు మార్గం తెరిచాడు. మరి సేవకుల ప్రార్థన, మరి సంఘం ప్రార్థన, అందరి ప్రార్థన వల్ల మరి దేవుడి కార్యం చేశాడు. మరి ఇన్ని పెట్టి దేవుడికి ఎన్నో వందనాలు. నా పేరు పావని. నా కజిన్ ఒక అమ్మాయికి మాటలు రావో వినిపించవు. ఒకానొక రాత్రికాల సమయంన నేను బయట ఉన్నాను, తను లోపల గదిలో ఉన్నది. గట్టిగా కేక వేసింది. ఏంటి అని చెప్పి నేను పరిగెట్టుకుని వెళ్ళాను. తను చాలా భయపడుతూ నన్ను వణుకుతూ పట్టుకున్నది. తను యాక్షన్ చేస్తూ చెప్పింది దయ్యం కనిపించిందని చెప్పి. వెంటనే నాకు సంఘ వాగ్దానం జ్ఞాపకం వచ్చి దేవుని శక్తి రుజువుపరచబడాలని చెప్పి ప్రార్థన చేశాను. సో ప్రార్థన చేయగానే ఆ రాత్రికాల సమయం అంతా కూడా తను ప్రశాంతంగా సమాధానంతో పడుకుని ఉంది. ఈ విధంగా దేవుని యొక్క వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడింది. దేవుడి నామానికి వందనాలు. నా పేరు ధరణిశ్రీ. దేవుడి సంవత్సరం ఇచ్చిన వాగ్దానం, దేవుడు తన శక్తిని భూమి మీద రుజువుపరుస్తారు అని చెప్పి ఈ వాగ్దానం పొందుకున్న తర్వాత దేవుడు ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మా ప్రాంతంలో అన్ని జనుల మధ్య దేవుడి నామాన్ని ప్రకటించాలని ఆశపడి ఉన్నాం. ఈ పొందుకునే వాగ్దానాన్ని బట్టి మేము ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాము. అద్భుత రీతిగా దేవుడి క్రిస్మస్ దినాల్లో ఒక మీటింగ్ పెట్టడానికి సహాయం చేశారు. ఆ మీటింగ్కి అనేక మంది అన్యజనులు రావడానికి, దేవుని వాక్యం వినడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి తన శక్తిని రుజువుపరిచి ఆ కార్యాన్ని జరిగించారు. దీన్ని బట్టి దేవుడి నామానికి మేము కలుగును గాక. నా పేరు పద్మ. మా అబ్బాయికి కాలు చేయి లాగేసే స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళగా సంవత్సరం వరకు నడవలేమన్న పాస్టర్ గారు సంఘము ప్రార్థన చేయగా మా అబ్బాయి మళ్ళీ 3 డేస్కి లెగిసి నడిచాడు. ఈ విధంగా మా జీవితంలోకి దేవుని శక్తి రుజువు చేయబడింది. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు స్వామినాథ్. అసలు వీడు మారడు అనుకున్న స్థితి నుంచి దేవుడు అద్భుతంగా నన్ను మార్చుకుని మందిరానికి నడిపించుకున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరము దేవుని శక్తిని భూమి మీద రుజువుపరిచే అనే వాగ్దానం పట్టుకుని నేను ప్రార్థన చేస్తుంటుండగా అసలు మారడు అనే పరిస్థితిలో ఉన్న వ్యక్తి నుంచి నా మార్పుని చూసి ఇద్దరు దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించగలిగారు. మారు మనసు పొంది 2 బాప్తిస్మం తీసుకోగలిగారు. ఈ విధంగా ఈ సంవత్సరము దేవుడు మాకు ఇచ్చిన దేవుని శక్తిని భూమి మీద రుజువుపరచగలము అనే వాగ్దానాన్ని నేను సొంతం చేసుకున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు అనిల్ కుమార్. ఈ సంవత్సరం మా సంఘానికి ఇచ్చిన వాగ్దానం దేవుని శక్తి రుజువుపరచబడుట. ఈ వాగ్దానం కొరకు నేను ఎంతగానో ప్రార్థించి నా జీవితంలో ఈ సంవత్సరం ఎలాగైనా రుజువుపరచాలి, రుచి చూడాలని నేను ఎంతగానో ఆశపడ్డాను. ఆ విధంగానే మా సేవకులు, మా దైవజనులు ఆల్ ఇండియా ప్రేయర్ వాక్ అని దేవుని వాక్ను పట్టుకుని మాకు అందరికీ పిలుపునిచ్చారు. ఒక 10 రోజులు ఒక 4 రాష్ట్రాలకైనా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆ స్థలాలకు వెళ్ళి ప్రార్థించాలని కోరుకున్నప్పుడు దేవుడి వాక్ను బట్టి అది ఇంచుమించు ఒక 25 రాష్ట్రాల వరకు నేను ప్రయాణించడానికి, నేను ప్రార్థించడానికి దేవుని ఎంతగానో కృప చూపాడు. నేను అసలు ఆర్థికంగాను శారీరకంగాను ఎంతో బలహీనంగా ఉన్నాను. కానీ దేవుని శక్తి ద్వారా నేను ఎంతగానో బలపరిచి అన్ని విధాలుగా ఆల్ ఇండియా ప్రేయర్ వాక్ పూర్తి చేసుకోవడానికి ఎంతో గొప్ప కృపను చూపించారు. అటువంటి రీతిగానే నా పర్సనల్గా కూడా, నా ప్రొఫెషనల్గా ఒకసారి ఎవరైనా పిలుస్తారా, ఒక ఈవెంట్ అయినా ఇస్తారా అని నేను ఎదురు చూసేవాడిని. కానీ ఈ సంవత్సరం ఆయన శక్తి ద్వారా నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా, నేను ఈవెంట్లు చేసేలాగా, నేను ఇతరులకు పని ఇచ్చేలాగా అటువంటి గొప్ప రీతిగా నన్ను ఆశీర్వదించాడు. దేవుని శక్తి నా పర్సనల్గా, నా స్పిరిచువల్గా ప్రతి కేటగిరీలో నేను ఆ శక్తిని రుజువు చేయపరచుకోవడానికి, అన్న వాగ్దానం నేను పొందుకోవడానికి దేవుని ఎంతగానో కృప చూపించాడు. దేవుని నామానికి వందనాలండి. దైవజనునికి వందనాలు. మరి సంవత్సరంలో దేవుడు మా ఎడల చేసిన కృపను బట్టి వందనాలండి. మరి ఈయన నా భర్త అండి. మరి ఈయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి నెల 14వ తారీఖుని.
మరి హాస్పిటల్లో జీజీహెచ్లో జాయిన్ అయినప్పుడు మెడిసిన్ వాడే కొద్దీ కూడా ఆయనకి ప్రాబ్లం అయితే తీరేది కాదండి. లేస్తుంటే పడిపోయేవారు, నడవలేని స్థితి, ఎక్కుళ్ళు ఎక్కువగా వచ్చేసేయండి. ఎన్ని రోజులు మెడిసిన్ వాడినా కానీ తగ్గుతుంది అన్నారు, కానీ డాక్టర్లే పర్వాలేదమ్మా తగ్గుతుంది అనేవారు. మరి దైవజనులు వచ్చి మరి ప్రార్థన చేసినప్పుడు మరి క్రమంగా ఎక్కుళ్ళు తగ్గడం, తోలడం, నడవడం తగ్గిందండి. మరి దేవుడు మా ఎడల చేసిన కృపను బట్టి, స్వస్థతను బట్టి దేవునికి వందనాలండి. మరి మా కొరకు దైవజనులు ప్రయాసపడి మా హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేశారండి. మరి ప్రార్థన చేయడం వల్ల దేవుడిని శక్తి మేము పొందుకున్నాము. నా భర్తకి ఎక్కుళ్ళు తగ్గాయి, క్రమంగానే నడవడానికి కూడా శక్తిని ఇచ్చాడండి దేవుడు. మరి దేవుడు ఈ విధంగా మా పట్ల దేవుని శక్తిని రుజువుపరుచుకున్నందుకు దేవునికి వందనాలండి. ప్రార్థించిన దైవజనులకి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శిరీష. ఈ సంవత్సరం నేను టీటీసీ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాశాను. సెకండ్ కౌన్సిలింగ్లో నేను అనుకున్న కాలేజ్ నా కాకినాడలోనే వచ్చింది. నా సర్టిఫికేట్స్ అట్టుకొని నేను బొమ్మూరు కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్, నాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోవడంతో వాళ్ళు నీకు అవ్వదమ్మా, సెలెక్ట్ కాలేదమ్మా అని చెప్పేసి అన్నారు. నేను నిరాశతో వెనక్కి వచ్చేసాను. అయితే నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నీ శక్తిని నా జీవితంలో రుజుపరచాలి దేవుడా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ వెళ్తే దారి మధ్యలోనే మాకు తెలిసిన వాళ్ళు కనిపించారు. అయితే వాళ్ళకి నా పరిస్థితి అంతా చెప్పాను. వాళ్ళు డిఈఓ గారితో మాట్లాడి డిఈఓ గారు నాకు 2 days టైం ఇచ్చారు. 2 daysలోనే దేవుని మహాకృప వలన నా సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయగలిగాను. అయితే దేవుడు మా సంఘానికి ఏమైతే వాగ్దానం ఇచ్చారో దేవుని శక్తి నా జీవితంలో నిజంగానే నెరవేరింది. ప్రైజ్ ది లార్డ్. నా పేరు భాగ్య. మరి ఈ సంవత్సరం మా సంఘానికి ఇచ్చిన వాగ్దానం దేవుని శక్తిని భూమిపై రుజువుపరిచే సంవత్సరం. మరి నేను దాన్ని ఎలా పొందుకున్నానంటే, నేను ఈ సంవత్సరంలోనే కన్సీవ్ అవ్వడం జరిగింది. అనుకోకుండా 7th month వచ్చేసరికి కాలు స్లిప్ అయి పడిపోయాను. 1.5 month నా కాలుకి సిమెంట్ కట్టేశారు. సిమెంట్ కట్టుతోనే బేబీని నేను క్యారీ చేశాను. నేను చాలా భయపడ్డాను, డెలివరీ టైంలో నా కాలు ఎలా సపోర్ట్ చేస్తుంది ఏంటి అని. అప్పుడు నాకు వాగ్దానం గుర్తొచ్చింది. ఆ వాగ్దానం ఎత్తి నేను ప్రార్థించినప్పుడు 9th month నా డెలివరీ విషయంలో చాలా ఈజీగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎంతో సహాయం పడ్డది. మరి ఈ విధంగా ఈ వాగ్దానాన్ని నేను పొందుకున్నాను. హల్లెలూయా. చూశారు కదండి ఎన్ని సాక్ష్యాలు. సో ఇంకా అనేక సాక్ష్యాలు ఉన్నాయి, అందులో ఒక 10-20% ఉండొచ్చేమో. అయితే దేవుడు నాకు కూడా చాలా సాక్ష్యాలు ఇచ్చాడు. ఆ సాక్ష్యాలు ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. దేవుడి శక్తి ఎలా రుజువు చేయబడిందో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే గడిచిన 1.5 year బ్యాక్ దేవుడు చాలా భారము భారతదేశం మీద ఇచ్చాడు. సో నేను పరిచర్యకు వచ్చి ఆల్మోస్ట్ 10 years పైన అవుతుంది. ఈ 10 yearsలో మేము భారతదేశం కోసం ఎవ్రీ మంత్ ఆన్లైన్ ప్రేయర్స్లో, ఫాస్టింగ్ ప్రేయర్స్లో, 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో చాలా ఎక్కువగా మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. మేము కదా అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రార్థన గడిచిన 1.5 year నుంచి చాలా భారం దేవుడు మనకు పెట్టాడు. ఆ భారం మాకు పెట్టినప్పుడు ఆ భారంతో మీకు కనిపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నప్పుడు గడిచిన ఆగస్టు మంత్లో దేవుడు ఒక ఆలోచన ఆలోచించాడు. ఏంటి ఆలోచన అంటే, ప్రతి రాష్ట్రంలో కూడా తిరగాలి. ప్రతి రాష్ట్రం నువ్వు వెళ్ళి యెహోషువ యెరికో పట్టణాన్ని పట్టుకోవాలని ఎలాగైతే ఉన్నప్పుడు దేవుడు ఆలోచన చెప్పాడో, నువ్వు యెరికో గోడ చుట్టూ నువ్వు తిరుగు, 7 రోజులు తిరుగు, 7వ రోజు 7 సార్లు తిరుగు, ఆ చివరిలో స్తుతించు, కేకలపై అరువు అని అక్కడ శబ్దం చేయమన్నప్పుడు యెహోషువ అలా చేసినప్పుడు ఆ యెరికో గోడలు కూల్చబడ్డాయి. ఎగ్జాక్ట్ అదే మాట దేవుడు మాట్లాడుతూ, నీవు భారతదేశం అంతా తిరగాలి, ఆల్ ఇండియా ప్రేయర్ వాక్ ఒక హెడ్డింగ్ పెట్టేశారు. September 2nd నుంచి దేవుడు మాట్లాడాడు. ఆగస్ట్ మంత్ ఎండింగ్లో విత్ ఇన్ 4-5 daysలో ప్లాన్ చేయడం స్టార్ట్ అయిపోవడం. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాగే ప్రాంతాలు వేరు, భాష వేరు, భోజన విధానాలు వేరు, అక్కడ నివాస స్థావరాల పరిస్థితులు వేరు, అన్నిటికన్నా ప్రాముఖ్యం ఫైనాన్షియల్ వేరు. అలాగే క్రైస్తవ వ్యతిరేకత, ఇవి అన్నీ చాలా చాలా క్రిటికల్ కండిషన్స్. ఇవేమీ మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఒకటే, ప్రభు ఏం చెప్పాడో అది చేసుకుంటూ వెళ్తాం. హల్లెలూయా. అలా మేము ప్రార్థనతో ప్రారంభించినప్పుడు సో September 2nd నుంచి మేము ఆంధ్ర టు చెన్నై మేము స్టార్ట్ అయ్యాం. మరలా November 6th లక్షద్వీప్ నుంచి ఆంధ్రాకు వచ్చాం. దాదాపు 64 days అండి, 64 రోజుల్లో ఇండియా మొత్తం తిరిగేసాం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగుగాక. బహుశా నాకు చాలా వండర్ అది మాటతో వర్ణించలేదు. ఎందుకంటే చాలా పరిస్థితుల్లో, మీకు కదలలేని పరిస్థితుల్లో, వెళ్ళలేని పరిస్థితుల్లో, మనుషులు బట్టి
అక్కడ ట్రాన్స్పోర్ట్ని బట్టి కొన్ని నార్త్ ఈస్ట్ ప్లేసెస్లో ల్యాండ్ స్లైడింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా క్రిటికల్ కండిషన్స్. బట్ దేవుడు చేశారు, ఆయన శక్తిని రుజువుపరిచారు. హల్లెలూయా. నా దేవుడు ప్రతి కార్యం జరిగిస్తాడు. అలాగే మీరు కూడా వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానం మీరు కూడా పట్టుకోండి. ఆ వాగ్దానం ఎలా నెరవేర్చుకోవాలో కనిపెట్టండి, ప్రార్థన చేయండి, అడగండి దేవుణ్ణి, ఖచ్చితంగా చేస్తారు. అలాగే మీరు మీ సంఘాల్లో కూడా ఈ యొక్క విషయాలు తెలియచేయండి. అమ్మా, నువ్వు వాగ్దానం ఇచ్చారు కదా 2025లో, ఆ వాగ్దానం ఎలా నెరవేరింది, ఆ సాక్ష్యం చెప్పండి అని వాళ్ళని ప్రేరేపించండి. చాలా కార్యాలు జరుగుంటే వాళ్ళు కూడా ఒకసారి దేవుడి సన్నిధిలో కూర్చొని ఆలోచన చేస్తే ఎన్నో సంఘటనలు వాళ్ళు కూడా గుర్తొస్తాయి. ఇప్పుడు వారు కూడా ఎంకరేజ్ అవుతారు, వారి బట్టి అనేక మంది దీవించబడతారు. రైట్? థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.